నమస్కారం. రాత్రి 2 దాటింది. వినయ్ సిటీ హాస్పిటల్ బేస్మెంట్లో ఉన్న మార్చురీ. చీకటి. ఎటు చూసినా గడ్డ కట్టించే నిశ్శబ్దం. వినయ్ ఆ హాస్పిటల్లో కొత్తగా చేరిన నైట్ వాచ్మెన్. ఆ ఖాళీ కారిడార్లో తను నడుస్తుంటే పైన ఫ్లోరసెంట్ లైట్లు చేసే చిన్న బజర్ సౌండ్ తప్ప ఇంకేం వినిపించడం లేదు. ఆ వాతావరణం ఎంత భయానకంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సడన్గా ఆ మార్చురీ లోపల నుండి ఒక ఫోన్ రింగ్ అయింది. వినయ్ భయపడుతూనే మెల్లగా లోపలికి వెళ్లి ఫోనెత్తాడు. అవతలవైపు ఎవరూ మాట్లాడలేదు. కాని ఫోన్లో ఎవరో బరువుగా శ్వాస పీలుస్తున్న శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. కొంచెం ఆలోచించండి. ఆ గదిలో ఉన్నవన్నీ ప్రాణం లేని డెడ్ బాడీలు. మరి అక్కడ్నుంచి ఫోన్ చేసిందెవరు? ఈ చల్లటి ఆలోచన రాగానే వినయ్ నరాలు బిగుసుకుపోయాయి. గుండె ఆగిపోయినంత పనైంది. వణికిపోతూ చేతిలో ఉన్న ఫోన్ని అలాగే కింద పడేశాడు. సరిగ్గా అదే సమయానికి అతని వెనుక ఉన్న ఫ్రీజర్ బాక్స్ నంబర్ 4 ఎవరూ లేకుండానే దానంతటదే నెమ్మదిగా తెరుచుకోవడం మొదలైంది. కీచుమనే శబ్దంతో ఆ ఇనుప తలుపు వెనుక ఏముందో చూడకముందే బహుశా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉంటాయి. మన సైన్స్కి, లాజిక్కి అందని ఇలాంటి కొన్ని భయంకరమైన అంతుచిక్కని రహస్యాలను విశ్లేషించే ఈ వివరణాత్మక ప్రయాణానికి స్వాగతం. పగలు మనం చూసే ప్రపంచం వేరు, చీకటి పడ్డాక మేల్కొనే ప్రపంచం వేరు కదూ. ఈరోజు మనం ఆ చీకటి ప్రపంచానికి చెందిన నిజంగా జరిగిన కొన్ని భయానక సంఘటనలని విశ్లేషిద్దాం. ఈ విషయాలు వింటే ఖచ్చితంగా మీ వెన్నులో వణుకు పుడుతుంది. సరే, ఇక నేరుగా విషయంలోకి వెళ్దాం. మన మొదటి అంశం ఫ్యాంటమ్ హిచ్ హైకర్స్, అంటే వర్షంలో మాయమైన ప్రయాణికులు. అర్ధరాత్రి పూట ఒంటరిగా ప్రయాణించే కొంతమంది డ్రైవర్లు ఎదుర్కొన్న భయానక అనుభవాలివి. వీళ్లు తమ కారులో లెక్కించుకుంది మనుషులను కాదు, ఇంకేదో అతీంద్రియ శక్తులని. ఇద్దరు వేరువేరు వ్యక్తుల అనుభవాలను ఒకసారి మనం పక్కపక్కన పెట్టి చూద్దాం. రవి అనే క్యాబ్ డ్రైవర్ భారీ వర్షంలో హైదరాబాద్ హైవేపై వస్తున్నాడు. అలాగే శ్యామ్ అనే వ్యక్తి రాత్రి 1 గంటకు ఒక ఒంటరి అటవీ మార్గం గుండా కార్లో వెళ్తున్నాడు. ఇద్దరి కథల్లోనూ ఒకటే వాతావరణం ఉందండి. అర్ధరాత్రి, ఎవరూ లేని ప్రదేశం, కుండపోత వర్షం. ఆ చీకటి, ఆ వర్షం, ఈ భయంకరమైన సంఘటనలకు ఎలా వేలికయ్యాయో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. రవి కారు ఎక్కిన ఆవిడ ఖచ్చితంగా మామూలు మనిషి కాదు. ఎక్కడికి వెళ్ళాలి అని తను అడిగితే చాలా నెమ్మదిగా ఒక రకమైన చల్లటి గొంతుతో ముందుకు వెళ్ళండి, నేను చెప్తాను అని సమాధానం ఇచ్చింది. రవి అద్దంలో ఆమెను చూసినప్పుడు ఆమె ముఖం పూర్తిగా పాలిపోయింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వింతే ఏంటంటే వర్షంలో అంతలా తడిసినా ఆమె కనీసం ఊపిరి పీల్చుకుంటున్నట్లు కూడా కనిపించలేదు. చివరకు ఆమె రవిని ఒక పాత శ్మశానం వైపు కారు పోనివ్వమని బలవంతం చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ ఇద్దరు డ్రైవర్లు ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన క్షణమిదే. హైవే మీద వెళుతున్న రవిగాని, అడవిలో వెళుతున్న శ్యామ్ గాని ఒకేసారి తమ కారు రియర్వ్యూ మిర్రర్లో వెనక్కి చూసేసరికి వెనక సీట్లో ఎవరూ లేరు. తలుపులు లాక్ చేసి ఉన్నాయి. కారు వేగంగానే వెళ్తోంది. కాని ఆ ప్రయాణికులు మాత్రం గాల్లో కలిసిపోయినట్లు మాయమైపోయారు. ఇక్కడ మనల్ని నిజంగా భయపెట్టే విషయం ఏంటో తెలుసా? ఈ 2 సంఘటనల తర్వాత అక్కడ మిగిలిపోయిన ఆధారాలు. రవి కారు వెనుక సీట్లో వర్షపు నీటికి బదులు నెత్తుటి మరకలతో తడిసిన మట్టి, 100 ఏళ్ల క్రితం నాటి పురాతన రాగి నాణేలు కనిపించాయి. అదే శ్యామ్ విషయానికొస్తే సీట్లు వర్షపు నీటితో తడిసిపోయున్నాయి. కాని సడన్గా అతని చెవి దగ్గర నన్ను ఇక్కడే దింపేయ్ అని ఒక భయానకమైన గుసగుస వినిపించింది. ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా. వర్షంలో తడిసిన ఆరుబయట మార్గాల నుండి ఇప్పుడు ఒక ఇరుకైన ఊపిరాడనీయని ఇంటి లోపల జరిగిన పీడకల గురించి మాట్లాడుకుందాం. అదే బంధించబడిన ప్రతిబింబం మరియు బ్రిటిష్ బంగ్లా రహస్యం. కిరణ్, సురేష్ అనే ఇద్దరు కాలేజ్ కుర్రాళ్ల కథ ఇది. దెయ్యాలు, భూతాలు అంటే నమ్మకం లేని ఈ కుర్రాళ్ళు ఒక పాడుబడిన బ్రిటిష్ కాలం నాటి బంగ్లాలోకి ప్రవేశించారు. ఆ బంగ్లా అంతా దుమ్ము, సాలిడిగూళ్లు పట్టి చాలా పాతబడిపోయింది. అక్కడ వాళ్లకు ఒక పెద్ద నిలువెత్తు పురాతనమైన అద్దం కనిపించింది. దాని చుట్టూ ఏదో వింతైన డిజైన్లు చెక్కి ఉన్నాయి. కిరణ్ సరదాగా ఆ అద్దం ముందుకు వెళ్లి నిలబడ్డాడు. సురేష్ దాన్ని వీడియో తీయడం మొదలుపెట్టాడు. అయితే అక్కడ జరిగిందో తెలుసా? మొదట కిరణ్ తన చేతిని కిందకు దించాడు. కాని అద్దంలో ఉన్న అతని ప్రతిబింబం మాత్రం చేతిని కిందకు దించకుండా అలానే పైకే ఉంచింది. అది చూసి షాకయ్యేలోపే ఆ ప్రతిబింబం కిరణ్ వైపు చూసి చాలా క్రూరంగా నవ్వింది. సురేష్ కెమెరా అటు తిప్పేలోపే అద్దంలోంచి ఒక నల్లటి, ముడతలు పడిన చెయ్యి బయటకు వచ్చి కిరణ్ను అమాంతం అద్దంలోపలికి లాగేసుకుంది.
ఇది ఎంత వేగంగా జరిగిందంటే వాళ్ళసలు తేరుకునేలోపే అంతా అయిపోయింది. మరుసటి రోజు ఉదయం ఊరివాళ్లతో కలిసి సురేష్ ధైర్యం చేసి అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ ఆ అద్దం పగిలిపోయింది. కాని కిరణ్ ఎక్కడా లేడు. అదృశ్యమైన అతని ఆచూకీ నేటికీ దొరకలేదంటే నమ్ముతారా? ఆ అద్దంలో దాక్కున్న చీకటి ప్రపంచం కిరణ్ని ఎప్పటికీ తనలో బంధించేసుకుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ సమాధానం లేని రహస్యాలు, అంతుచిక్కని అంశాలను ఒక్కసారి చూద్దాం. ఈ సంఘటనలన్నింటినీ కలిపి చూస్తే మనకు అర్థంకాని ఒక ఉమ్మడి లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. అదే లాజిక్కి అందని సాక్ష్యాలు. ఒక్కసారి ఆలోచించండి. గట్టిగా మూసి ఉన్న కార్లో 100 ఏళ్ల క్రితం నాటి రాగి నాణేలు, నెత్తుటి మట్టి ఎలా వచ్చాయి? ఎవరూ లేని కారు సీటులోంచి ఆ చల్లటి గుసగుస ఎలా వినిపించింది? ఒక మనిషి ఏ ఆనవాళ్లు లేకుండా కేవలం పగిలిన అద్దాన్ని మాత్రమే వదిలి ఎలా మాయమైపోయాడు? వీటన్నిటికీ మన సైన్స్ దగ్గరగాని, లాజిక్ దగ్గరగాని ఎలాంటి సమాధానం లేదు. ఇవన్నీ మన చుట్టూ ఉన్న చీకటిలో దాగి ఉన్న ప్రమాదాలకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. ఇవన్నీ విన్నాక ఈ సంఘటనలు ఎక్కడో దూరంగా, ఎవరో తెలియని వ్యక్తులకు జరుగుతాయని మనం అనుకోవచ్చు. మన ఇంట్లో 4 గోడల మధ్య లైట్లు ఆపేసి దుప్పటి కప్పుకుంటే చాలా సేఫ్గా ఉన్నామని ఎవరైనా భావిస్తారు. కానీ ఆ చీకటి మన ఇంట్లో ప్రతి గదిలోనూ ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రి నిద్రపోయే ముందు మీ మంచం కింద ఏముందో చూసుకోవడం మర్చిపోకండి సుమా. ఏమో ఆ చీకట్లో ఏం దాగుందో ఎవ్వరికి తెలుసు?